ఏ భారం పడకూడదని మీరు ఆలోచించి వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ ఫీజు చెల్లించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారన్న. ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటాను, నా కుటుంబాన్ని మీద ఏ ఆర్థిక భారం పడకుండా నా అన్న జగనన్న నన్ను చదివిస్తున్నారని. మా చిరునవ్వులో భాగమే కాదన్నా, మా చిరునవ్వు కారణం కూడా మీరే అయ్యారన్నా. అందుకే అంటారు, ఒక రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, కానీ నాయకుడు రాబోయే